సో హలో యూట్యూబ్, ఎలా ఉన్నారు అందరూ? వాట్సాప్ చాలా రోజులైంది వీడియో రికార్డ్ చేసి. మీ వ్లాగ్స్ కూడా రెగ్యులర్గా పెట్టడం ఆగిపోయింది చిన్న చిన్న రీజన్స్ వల్ల. ఇంకొకటి బ్లాగ్ ఒకటి షూట్ అయింది కానీ అది పెట్టలేదు. అది రెడీగా ఉంది వీడియో కానీ నేనే పెట్టలేదు. అంటే లైక్ అప్లోడ్ చేయడానికి టైం దొరకలేదు, చిన్న వర్క్స్ మీద బిజీ ఉండే. సో మేము ఎన్నో రోజుల నుంచి ట్రిప్ అనుకుంటున్నాం కదా, అది కూడా ఫైనల్ అయింది. రేపు గోవా వెళ్దాం అనుకుంటున్నాము. అన్ని ప్లానింగ్ అయితే అయింది. సో ఇప్పుడు రతన్, నేను, నిఖిల్, ప్రణీత్ అయితే వస్తున్నాము. మరి ఇంకా వేరే వాళ్ళ గురించి అయితే నాకు తెలీదు. సో మేమందరము ఫైనల్గా ఒక డిస్కషన్ చేద్దామని చెప్పేసి నిలోఫర్ వెళ్దాం అనుకుంటున్నాం. నిలోఫర్ తర్వాత ప్రణీత్ వాళ్ళ ఇంటికి వెళ్ళి ఏదైనా కుక్ చేసుకొని తినేసి, సో అక్కడ నుంచే రేపు స్టార్ట్ అవుదాం అనుకుంటున్నాము. సో ఆల్రెడీ టైం వచ్చేసి 6:30 అయింది. నిఖిల్ వాళ్ళు స్టార్ట్ అయ్యారంట. నేను రతన్ వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడ నుంచి మేమిద్దరం వెళ్తాము. సో చూడండి గైస్, లెట్స్ కంటిన్యూ దిస్ వీడియో, దిస్ వ్లాగ్. మీకు ఐ హోప్ మీ అందరికి నచ్చుతుంది. సో చూస్తూ ఉండండి. సో విల్ స్టార్ట్. నా బైక్ స్టార్ట్ చేసి ఆల్మోస్ట్ ఒక 3-4 డేస్ అవుతుంది. సో మరి చూడాలి ఇప్పుడు కోల్డ్ స్టార్ట్ అవుతుందో లేదో. రోజుల నుంచి స్టార్ట్ చేయలేదు కాబట్టి కొంచెం నాయిస్ అనేది ఎక్కువ వస్తుంది. ఇంకోటి మన కార్ ఏమైనా మొత్తం దుమ్బట్టిపోయి ఉంది, చూడొచ్చు. అసలు దాన్ని తీయట్లేదు, దానికి పోయి మధ్యలో అసలు టచ్ కూడా చేయలేదు. మొత్తం దుమ్బట్టిపోయి ఉంది, మొత్తం రిలీజ్ అయిపోయింది. అది వాష్ కూడా చేయించాలి. చూస్తా, ఒకవేళ రేపు కుదిరితే టైం ఉంటే రేపు వెళ్ళే ముందు వాష్ చేయించి వెళ్తాను. సో మనం ఇప్పుడు వెళ్దాము, నిలోఫర్ వెళ్దాము. రతన్ వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడ నుంచి నిలోఫర్ వెళ్దాము. గైస్, మనమైతే రతన్ వాళ్ళ ఇంటి కిందకి వచ్చేసాము. నేను అంటే యాక్చువల్లీ నేను ఒక్కడనే వచ్చాను. ప్రణీత్ నిఖిల్ అటు నుంచి అటే డైరెక్ట్ లైక్ బ్యాక్ సైడ్ కొండాపూర్ అటు సైడ్ నుంచి వస్తారంట. హైటెక్ సిటీ అటు సైడ్ నుంచి వచ్చేస్తారంట. సో నాకు ఈ రూట్ దగ్గర కాబట్టి సరే అని చెప్పేసి ఇటు వచ్చాను. ఇప్పుడు నేను రతన్ కలిసి ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతాము. ట్రాఫిక్ మాత్రం చిరిగిపోయింది, అందుకే దారిలో కూడా ఏం రికార్డ్ చేసుకోకుండా గ్యాప్ చేసుకుంటూ కొట్టుకుంటూ వచ్చేసాను కుదిరినంత తొందరగా. ఇప్పుడే జస్ట్ నేను వచ్చాను, కాల్ చేసి రమ్మంటే వస్తున్నానంట. మరి నా బైక్ మీద అయితే నేనైతే వెళ్ళాను. నాకు పెయిన్ వస్తుంది, నడుము వస్తుంది. దాని మీద నడిపి చేతులు కూడా రెడ్గా అయిపోయి నేర్పిస్తుందేమో. మొత్తం చేతులని రెడ్గా అయిపోయి నేను నడిపి. అతను గారు స్కూటీ చేస్తే వాడు స్కూటీ మీద ఎక్కి కూర్చుంటాను. కాకపోతే ఏంటంటే ఇది స్కూటీ అక్కడ సెల్టోస్ ఉంటుంది కదా, అక్కడ కియా సెల్టోస్ ఉంటుంది కదా, వాళ్ళ ఇంటికే వచ్చాను. రతన్ తేజ్ వాళ్ళ ఇంటికి, ఫ్రెండ్, క్లాస్మేట్. ఏమైంది, ఎవరి ప్రాబ్లం? జస్ట్ అంతే, వీడియో బ్లాగ్ చేస్తున్నాను. సో వాడు వస్తే వెళ్దాం మనము. వాడితో వచ్చిన ఒకే ప్రాబ్లం ఏంటంటే వాడు నడిపితే స్కూటీ ప్యాక్ అయితే నాకు బ్రేకులు కొట్టాడు. బ్రేక్ కొట్టకుండా వెళ్తూనే ఉంటాడు. అందుకే వాడి స్కూటీ వెనక కూర్చుంటే మాత్రం వాడికి మూడిందే. కానీ ఇంక తప్పదు, చూడాలి. వచ్చాక వెళ్దాం, స్టార్ట్ అయ్యింది. రీసెంట్గా నా బైక్లో ప్రాబ్లం వచ్చింది. ఇక్కడ ఏదో సంథింగ్ కోన్ బేరింగ్ ఏదో ఇది పోయిందంట. దీని లోపల ఉండిద్ది, హ్యాండిల్కి ఉండేది. సో దానివల్ల ఏమవుతుందంటే కంప్లీట్గా వాబుల్ అవుతుంది హ్యాండిల్. అది చేయించుకుందాం అనుకుంటున్నా కానీ అది మరి చేయించుకుందాం అనుకుంటే అది కుదరట్లేదు. అది చేపియాలి. దానివల్ల హ్యాండిల్ అనేది కూడా వాబుల్ అవుతుంది. అంతా కార్నరింగ్ చేసేటప్పుడు కాన్ఫిడెన్స్ మిస్ అవుతుంది దానివల్ల. సో చూడాలి. ఇన్ని రోజుల నుంచి నేను బైక్ తీయలేదు కాబట్టి అంత పట్టించుకోలేదు. కానీ చిన్న బంప్స్ వచ్చినా కానీ అది హ్యాండిల్ మొత్తం షేక్ అయిపోతుంది, వైబ్రేట్ అవుతుంది. అది చేయించుకోవాలి. టూర్కి వెళ్ళి వచ్చిన తర్వాత మెల్లగా ఫండ్స్ అనేది అరేంజ్ చేసుకొని చేయించుకోవాలి. ఇంకా రావట్లేదు ఏంటి వీడు? ఒకసారి కాల్ చేసి వాళ్ళు స్టార్ట్ అయ్యారు, మేము కూడా స్టార్ట్ అవుతాం. మా బ్రో బైక్ తీస్తున్నాడు. బైక్ తీసుకొని వాడు అరే బాబు మెల్లగా వెళ్దాం కదా, అరే ఫుల్ ట్రాఫిక్ ఉంది. మామూలు ట్రాఫిక్ లేదు. మరి ఏ టైం అవుతుందో. ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ 6-7 కిలోమీటర్స్ వచ్చిద్దా, 6-7 కిలోమీటర్స్ వస్తుండొచ్చు నిలోఫర్కి. సో వెళ్దాము.
వెళ్ళాక మళ్ళీ రికార్డింగ్ స్టార్ట్ చేస్తాను. అప్పుడు దాకా ఫ్లై బైస్ చూడండి. ఫ్లై బైస్ ఇన్ ద సెన్స్ షార్ట్స్ టైప్లో. పదా హెల్మెట్ పెట్టుకుంటావా? పెట్టుకోవా? పోలీసు వాళ్ళు మస్తు మంది ఉన్నారు. మామూలుగా లేదు పోలీసు వాళ్ళు. హెల్మెట్ లేకుండా అయితే రైడ్ చేయకండి. నేను ఎప్పుడో రైడ్ చేసినా కానీ హెల్మెట్ పెట్టుకునే రైడ్ చేస్తాను. సో రైడ్ సేఫ్. ఫాస్ట్ వెళ్ళకండి, మెల్లగా వెళ్ళండి. అటు తిరిగి ఇటు తిరిగి నిలోఫర్ అని చెప్పేసి లాస్ట్ తీసుకొచ్చి ట్యాంక్ బండ్ మీద నించోబెట్టారు వీళ్ళందరూ. ట్యాంక్ బండ్ వచ్చాం ఇప్పుడైతే ప్రస్తుతానికి. నిఖిల్ బ్రో ఐస్ క్రీమ్ కావాలా ఇప్పుడు? కొట్టినా కొడతాడు. ట్యాంక్ బండ్ వచ్చాము. మొత్తం చెత్త అయిపోయింది ఇదంతా ట్యాంక్ బండ్. దిస్ ఈజ్ అవర్ ట్యాంక్ బండ్ గైస్, హైదరాబాద్లో. ఒకప్పుడు బాగుండేది కానీ మన వాళ్ళే మొత్తం కంపు చేశారు. ఏంటిది? ఫోనా? వీడిని చూడండి గైస్, మన బ్రో స్టంట్ మాస్టర్. కింద పడ్డాడంటే మా ట్రిప్ మొత్తం క్యాన్సిల్ అవుతుంది. అరే రేపు ట్రిప్ ఉంది, క్యాన్సిల్ అవుతుంది. వాడికి ఏమైనా అయింది అనుకో. సాగలవుతుంది మరి, తర్వాత ఎటు వెళ్తామో తెలీదు. బుద్ధ విగ్రహం, అరే బుద్ధ విగ్రహము ఎటు సైడ్ నుంచి వెళ్తే కనపడుతుంది. ఇటు సైడ్ నుంచి వెళ్తే అటు వెళ్తే కనపడుతుంది. అటు సైడ్ వెళ్తే కనపడుద్ది. చూడాలి అది వెళ్తామో లేదో. ప్రణీత్ వాళ్ళ ఇంటికి వచ్చాము. నేను, ప్రణీత్, నిఖిల్. రతన్ రాలేదు మరి. నైట్ అయిపోయింది. ఇంకా చికెన్ ఏం చేసుకుంటాం అని చెప్పేసి ప్రస్తుతానికైతే మ్యాగీ చేసుకుంటున్నాము. మెజెస్టిక్ ఇంకా చిల్లీ చికెన్ పార్సల్ తెచ్చుకున్నాము. రేపు పొద్దున్న చేసుకుందాంలే బిర్యానీ అని చెప్పేసి. ఇక మ్యాగీ చేసుకుందామని వాటర్ పెట్టాను, బాయిల్ అవుతున్నాయి. ఫ్రైడ్ మ్యాగీ నేను చేసుకుందామని మ్యాగీ చేసుకుందామంటే వాడు చీజ్ మ్యాగీ వాడు సొంతంగా చేసుకుంటాడంట. చూద్దాం. ఫోన్ ఎక్కడ పెట్టాలి? ఇక్కడ పెడదాం. ద ఫక్ పెడదాం. ఓకే, పెట్టడానికి వస్తలేదు ఫోను. నిఖిల్ బ్రో, నిఖిల్ ఏంద్రా వాడు? చూడండి గైస్, అరే వీడికి ఎప్పుడప్పుడు ఏమవుతుందో వీనికే తెలియదు. అరే అరే ఏమైందిరా? ఏమవుతుందో వీడికి. చూసారా వీడి చెక్కలు? రేపు వీళ్ళని వేసుకొని గోవా వెళ్దాం అనుకుంటున్నాము. ఏం చేస్తారో ఏమో తెలియదు. అరే వన్ హెల్ప్, వేసుకొని వెళ్తున్నారంట. అరే ఒక హెల్ప్ దారా, బీ మై కెమెరామెన్. అరే దారా కెమెరామెన్, వీడియో తీరా, హెల్ప్ చేయరా అంటే ఏం హెల్ప్ చేస్తలేరు. కళ్ళు మండుతున్నాయంట వీడియో తీయమంటే. బ్రో ఏం చేస్తుంది? దా కెమెరా పట్టుకో. అరే కటింగ్ బోర్డ్ ఉంటుంది. నేనేం పెట్టలేరా, జస్ట్ కట్ చేయలేదు. పట్టుకో పట్టుకో. అరే ఇట్రారా, అరే అరే ఇట్రారా. అరే ఇంకేం కట్ చేయలేరా, చేతిలో పట్టుకునే కట్ చేసినారా దాన్ని? దా 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 దా. ప్రణీత్ వాళ్ళ ఇల్లే ఇదైతే, ప్రణీత్ వాళ్ళ ఇల్లే. ఇద్దా. అరే ఇది పట్టుకోరా. అరే ఇది పట్టుకో, ఇట్లా పట్టుకో, ఇట్లా ఇట్లా పట్టుకో, ఇట్లా పట్టుకో. చూడు. అరే పక్కన మ్యాగీ ఫస్ట్. అరే వాటర్ ప్రూఫ్ కదా? నీ వాటర్ ప్రూఫ్, హాట్ వాటర్ ప్రూఫ్ కాదు. చూసాం. అరే అరే మంచిదిరా. చూడండి గైస్, మ్యాగీని ఖరాబ్ చేస్తున్నాడు. వస్తున్నానా లేదా చూడు. నువ్వు రావట్లే అంత కొంచెం. అరే అరే ఇట్లనే తీరా. అది కొడతారా నిఖిల్? రైట్ రా, కట్ చేస్తున్నావు. అరే 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 ప్లీజ్ తీరా. అరే కాదురా, ఇది కింద పెట్టి వేసుకోవచ్చు కదా. అదే కదా.
ఆయనకి వ్లాగ్ ముఖ్యం. వాడికి ఫస్ట్ జాకెట్ ఇంపార్టెంట్. అరే అది కాలుతారా జాకెట్ ఇప్పు నా దగ్గర అట్లాంటి. ఇప్పుడే ఆనియన్స్ కోసం ఆనియన్స్ కట్ చేసి వేద్దామని చూస్తుంటే ప్రణీత్ గారు ఏమన్నా అక్కడ ఫోన్ మాట్లాడుతున్నాడు, వీడియో కాల్. అది చెప్పరా ఏంటి బీహార్ అంట. సన్ స్క్రీన్ కూడా రాయి. SPF 30 రా. అది పడుకోలేదు అది కొంత. ఆనియన్స్ వేసుకొని ఆనియన్ ఫ్రైడ్ మ్యాగీ చేసుకుందామని చేస్తున్నాను. ఆనియన్ ఫ్రైడ్ మ్యాగీ. ఆనియన్స్ కట్ చేశాను ఇప్పుడే. మ్యాగీ కూడా బాయిల్ అయిపోయింది. బౌల్ ఒక స్పూన్ మ్యాగీ. మ్యాగీ కూడా ఆల్మోస్ట్ బాయిల్ అయిపోయింది. లోపు చేసేసుకుంటే ఆనియన్స్ ఫ్రై చేసేసుకొని ఇంట్లో మసాలాస్ వేసేసుకొని చేసేసుకోవడమే. కొంచెం హెల్ప్ చేయమంటే హెల్ప్ చేయకుండా ఇద్దరు లోపల కూర్చొని ఫోన్ మాట్లాడుతారు, వేస్ట్ వాళ్ళు. రేపు ట్రిప్కి వెళ్ళిన తర్వాత చెప్తావు కుక్కల సంగతి. అది పడిపోతుంది. ఇప్పుడు మ్యాగీ బాయిల్ అయిపోయింది. ఎక్సెస్ వాటర్ అంతా తీసేసి కూల్ వాటర్ పోసి కొంచెం కూల్ చేసిన తర్వాత మళ్ళీ కొంచెం టొమాటో కెచప్, కొంచెం షెజ్వాన్ చట్నీ, తర్వాత మ్యాగీ మసాలా, తర్వాత యాక్చువల్లీ ఓపెన్ అవ్వట్లేదు. దీన్ని కూడా కొంచెం తింటాను. అరే సిజర్ కావాలి. ఏం చేస్తున్నారా? ఏం లేదు. వీళ్ళు నేను వీడియో రికార్డ్ చేసుకుంటుంటే నాకు కాల్ చేస్తున్నాను.
కాదురా, నువ్వు నార్మల్ చీజ్ చేస్తాను కదా, దానికి ఒకటి దీనికి ఒకటి. చీజ్ అట్లా వేయకురా. దాని ఒరిజినల్ ఫ్లేవర్ పోతుందా? నేను ఒరిజినల్ ఫ్లేవర్ షెజ్వాన్ చట్నీ ఎక్కువ ఏదో చట్నీ తెలిసిపోతున్నావు. ఏ సాస్ వేసారా? ఎవర్రా అది ఊరికే కాల్ చేసేది? వీళ్ళు ఎందుకు కాల్ చేస్తున్నారు ఊరికి? సో మనది చీజ్ ఫ్రైడ్ మ్యాగీ అయితే ఆల్మోస్ట్ అయిపోయింది. దీంట్లో ఉన్న వాటర్ కొంచెం ఎవాపరేట్ అయిపోతే కంప్లీట్ అయిపోయినట్టే. తర్వాత నిఖిల్ గారు కూడా వాడు బాయిల్ చేస్తాడంట, మరి చీజ్ మ్యాగీ చేస్తాడంట, నార్మల్ చీజ్ మ్యాగీ, ఫ్రైడ్ మ్యాగీ ఇలా కాకుండా. సో మేము దీంట్లోకి ఏం తెచ్చుకున్నాము, ఒకటి చికెన్ మెజెస్టిక్, ఒకటి చిల్లీ చికెన్ ఒకటి తెచ్చుకున్నాము. అరే బౌల్ ఊరికే కదులుతుంది, మరి ఇది ఎందుకు? సో మీడియంస్ పెట్టేసి దీంట్లోకి నేను ఏమేమి వాడానంటే మ్యాగీ మసాలా, తర్వాత చాప్డ్ ఆనియన్స్ ఒకటి, ఫ్రైడ్ చాప్డ్ ఆనియన్స్, దాంట్లోకి టొమాటో కెచప్ కొంచెము, ఒక టేబుల్ స్పూన్ షెజ్వాన్ చట్నీ, తర్వాత సాల్ట్, ఇవన్నీ చేసి ఫ్రైడ్ మ్యాగీ చేశాను. ఇంకొకటి చీజ్ స్లైస్ ఒకటి యూస్ చేశాను. సో ఇది కొంచెము దీంట్లో ఉన్న వాటర్ అవన్నీ ఎవాపరేట్ అయిపోతే మనది రెడీ అయిపోయినట్టే. కొంచెం ఫ్రై అవ్వాలి కదా, ఫ్రైడ్ మ్యాగీ కాబట్టి, సో 0 వాటర్ ఉండాలి. సో దానికోసమే ఫ్రై చేస్తున్నాను. అరే నిఖిల్. సో గైజ్ మనదైతే ఫ్రైడ్ మ్యాగీ అయితే రెడీ అయిపోయింది. సో ఇంకో నిఖిల్ది కూడా స్టార్ట్ చేస్తున్నాడు బాయిల్ చేసుకోవడం. స్టవ్ ఆన్ చేయలేదు ఇప్పుడు దాకా. వాటర్ బాయిల్ అయిన తర్వాత దీంట్లో మసాలా వేసేసి బాయిల్ చేసిన తర్వాత మ్యాగీ రసం కూడా బాయిల్ చేస్తున్నాడు.